సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మీరు ఇచ్చిన పాంప్లెట్ చదివే ఉంటారు కదా, అందరు చదివినరా? సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనకు మహబూబ్ నగర్లో ఈ 1 ఇయర్లో 3 ఇంజనీరింగ్ కాలేజీలు మనకు వచ్చినాయి. ఒకటి పాలమూరు యూనివర్సిటీలో, ఒకటి IIIT కాలేజీ బాసరలో ఉంది, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ పెడతా ఉన్నాం. ఇంకొకటి మా మహబూబ్ నగర్లోనే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ప్రైవేట్ ట్రస్ట్ తోటి వస్తూ ఉన్నాం. ఈ 3 కూడా రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మన మహబూబ్ నగర్లో ఉంటున్న పిల్లల కోసం కష్టపడి సీఎం గారిని కూడా ఒప్పించి తీసుకురావడం జరిగింది. IIIT అనేది ఏమో మెరిట్ ప్రకారంగా మిగతా మొత్తం రాష్ట్రం అంతా కూడా వస్తారు. పాలమూరు యూనివర్సిటీ కూడా రాష్ట్రం అంతా కూడా కౌన్సిలింగ్ ద్వారా వస్తారు. అయితే ఇక్కడ నేను మీ అందరి దగ్గరికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఇంజనీరింగ్ చేయాలనుకొని ఎంట్రన్స్ రాయకనో, లేకుంటే రాసినా రాకపోతేనో, లేదు పరిస్థితుల ప్రభావంతో, ఇంట్లో పరిస్థితులతోటి ఇంజనీరింగ్ అనేది మాకు ఆర్థిక భారం అవుతుందని అనుకొని వద్దనుకొని ఇక్కడ డిగ్రీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు, మ్యాథమెటిక్స్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ తోటి చేసిన వాళ్ళకు ఒక అవకాశం ఇప్పుడు ఉన్నది. 100 మంది ఇంజనీర్ల మన ఏదైతే మన కాలేజ్ వచ్చిందో జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది, దాంట్లో మన మహబూబ్ నగర్లో ఉన్న పిల్లలందరికీ ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని మెరిట్ ప్రకారంగా, అంటే మీ ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా, ఎంపీసీ మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని ఒక 100 మందికి ట్యూషన్ ఫీజు కూడా కట్టే విధంగా ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో మా నిధులు మిగతావన్నీ కూడా దాంట్లో పెడతా ఉన్నాం. సో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోండి. ఈరోజు కొంతమంది పిల్లలే వచ్చింది కాబట్టి మీ దగ్గర కూడా కొన్ని పాంప్లెట్స్ పెడతాం, నోటీస్ బోర్డులో కూడా పెట్టండి. వీలైనంత మంది ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళ మార్క్స్ అవన్నీ కూడా ఈ ఫామ్లో రాసుకొని ఇస్తే స్క్రూటనైజ్ చేసి మెరిట్ ప్రకారంగా 100 మందిని ఎంపిక చేసుకుంటాం. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. దీంట్లో క్రైటీరియా మెరిట్ ఒకటి, తర్వాత ఎకనామిక్ కన్సిడరేషన్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టండి. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కాకుండా వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేది అది కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. అంటే ప్రైవేట్ కాలేజీల ఫీజులు కట్టలేకుండా ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతూ ఉన్నాము అనే భావనతోటి ఉన్న తల్లిదండ్రులు, ఆ కుటుంబాల కోసం, ఆ పిల్ల కోసం ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీలో ఎంతమందికి ఇంజనీర్ కావాలని కోరిక ఉండే? ఓకే, గుడ్. సో అట్లా కోరిక ఉండి కాలేకపోయిన వాళ్ళకు ఇదొక మంచి అవకాశం. మీకు మంచి మార్కులు మీకు ఇంటర్మీడియట్లో వస్తే, మెరిట్లో ఉంటే మీకు ఉచితంగా ఆ ఇంజనీరింగ్ కోర్సు చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా చాలామంది రాలేదు, దాదాపుగా ఎంతమంది ఉన్నారు మొత్తం? మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ 300. సో ఇక్కడ 80 వచ్చారు కదా. సో మిగతా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ ఇవ్వండి, నోటీస్ బోర్డులో పెడితే వాళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని స్క్రూటినీ చేస్తాం. స్క్రూటినీ చేసిన తర్వాత మెరిట్ ప్రకారంగానే ఆ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ లేకున్నా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ సమాచారం పంపించండి. మన లెక్చరర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ పంపించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ మెసేజ్ పోయేలా మీరందరూ కూడా మెసేజ్ను వివిధ గ్రూపులకు కానీ, సెక్షన్స్ కానీ పంపించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, మాకు టైం కూడా ఎక్కువ లేదు. స్పాట్ అడ్మిషన్స్ 23rd జరుగుతాయి, తర్వాత 27th ఏదో డేట్ ఉంది. సో 23rd వరకే మనకు అన్ని అప్లికేషన్స్ వస్తే స్క్రూటినీ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఎప్పుడైతే లాస్ట్ డేట్ వాళ్ళకు ఉందో, JNTU నుంచి లాస్ట్ డేట్ ఒకటి డిక్లేర్ చేస్తారు ఎంసెట్ కన్వీనర్లు, దాని ప్రకారంగా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.